మమ్ములను అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి మేమందరం నీ మందిర ఆవరణంలో కూడి నీ మాటలు ధ్యానించటానికి మీరిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయమందు బలహీనుడనైన నన్ను మీరు మరుగు చేయండి. మీ ఆత్మ సహాయం అనుగ్రహించి నీ మాటల ద్వారా నన్ను మమ్ములను బలపరచండి. నీ వాక్యాన్ని విన్న తదుపరి మేము వాక్యాన్ని విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు నీ వాక్యాన్ని మా హృదయంలో భద్రం చేసుకొని నీ వాక్య క్రమములో బ్రతుకున్నట్లు తగినటువంటి కృపలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందరైతే లైవ్ ద్వారా నీ వాక్యాన్ని వింటున్నారో వారందరి హృదయాలు నీ వాక్యము చేత సంధించి బలపరిచి నీ ప్రణాళికలో నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ సన్నిధి మాతో కూడా ఉంచి మాతో మాట్లాడి బలపరచమని మీ కృపగలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకొనుచు మాట్లాడుచున్న నాకు నీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో నుండి గత కొన్ని దినాలుగా మనం యోధా రాజుల చరిత్రను గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు రాజుల చరిత్ర ముగించబడింది. యోధా రాజులను గురించి మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. యోధా రాజులలో రెహబాము తర్వాత అబీయా పరిపాలనలోనికి రావటం, అబీయా తర్వాత ఆసా పరిపాలనలోనికి రావటం, ఆసా తర్వాత యెహోషాపాతు యోధా రాజ్యాన్ని పరిపాలించే రాజుగా దైవ గ్రంథంలో నుండి మనం చూస్తూ వస్తున్నాం. యెహోషాపాతు రాజుగా రాజ్యాభిషేకం పొందిన తర్వాత అతడు దేవుని సన్నిధిలో ఎలా బ్రతికాడో, రాజుగా అతడు దేవుని కార్యాలలో ఎలా పాలు పంపులు పొందాడో దేవుని వాక్యములో నుండి ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. ఇంకా నేర్చుకోవలసినవి కూడా చాలా ఉన్నాయి. యెహోషాపాతు రాజ్య పరిపాలనలోనికి వచ్చిన తర్వాత అతడు చేసిన గొప్ప పనులను దైవ గ్రంథంలో మనం ధ్యానిస్తూ వచ్చినప్పుడు, అతడు రాజు అయిన తర్వాత దేవుని ఆజ్ఞలలో నడుచుకోవటం, ప్రజలను దేవుని ఆజ్ఞలలో నడిపించటం, దేవుని ప్రణాళికలో దేవుని యొక్క ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధించటానికి అనేక మంది లేవీలను ఏర్పాటు చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యెహోషాపాతు రాజుగా మనకు కనబడుతున్నాడు, కానీ అతని ఆధ్యాత్మికమైన స్థితి చూచినప్పుడు అతనిలో ఎన్నో మనము నేర్చుకోవలసిన మంచి గుణ లక్షణాలు కనబడుతున్నాయి. ప్రియులారా, మంచి గుణ లక్షణం ఎవరిలో ఉన్నా నేర్చుకోవటం అనేది మన జీవితానికి అన్వయించుకోవాలి. కొన్నిసార్లు ప్రభువుని ఎరగని వారిలో కూడా మనకు మంచి లక్షణాలు కనబడతాయండి. ప్రభువుని నమ్మని వారిలో కూడా మంచి కనబడుతుందా? కనబడదా? కనబడుతుంది.
ప్రభువుని నమ్మని వారిలో కూడా మంచి కనబడినప్పుడు ఆ మంచిని మనం తీసుకోవటం అనేది మన జీవితానికి ఎంతో అవసరత. ఎందుకంటే మానవునిలో ఉన్న బలహీనత ఏంటంటే మనిషి తోటి వ్యక్తిలో బలహీనతలు చూస్తాడు కానీ బలమైన వాటిని చూడడు. బలహీనమైన వాటిని పట్టుకుంటాడు కానీ బలమైన వాటిని పట్టుకోడు. ఈ విషయంలో మనుషుడు చాలా బలహీనుడు. ఎందుకంటే మనిషిలో 10 మంచి విషయాలుంటే 10 మంచి విషయాలు మనం తీసుకోవటానికి ప్రయత్నం చేయం. ఆ 10లో ఏదో ఒక చెడ్డ లక్షణం ఉంటే వాడు ఎన్ని చేసినా వాడిలో ఈ లక్షణం కనబడుతుంది కదా అని ఆ చెడ్డదాన్ని గురించే మనం మాట్లాడుకుంటాం. మనిషి బాగుపడటానికి కావలసింది మంచిదైనప్పుడు అది ఏదైనా సరే దాన్ని తీసుకోవటంలో తప్పు లేదు ప్రియులారా. చెడుకు దూరంగా ఉండాలి కానీ చెడును విడిచిపెట్టాలి కానీ చెడును అనుసరించకుండా బ్రతకాలి కానీ మంచి విషయంలో మనము ప్రియులారా దేవుని కొరకు బ్రతకటం దేవుడు ఎప్పుడైనా ఆనందిస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. యెహోషాపాతు రాజుగా అతడు అధికారంలోనికి వచ్చిన తర్వాత తన రాజ్యాన్ని స్థిరపరుచుకున్నాడు. దేవుని మార్గముల యందు అతడు నడిచాడు. వాక్యాన్ని ప్రజలకు బోధింపచేశాడు. ఈ విధంగా యెహోషాపాతు చేసిన ఈ కార్యాలన్నిటిని బట్టి దేవుడు యెహోషాపాతును ఎంత గొప్పవాడిని చేశాడు అని అంటే వాక్యంలో చూద్దాం రండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 17వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 17వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. దైవ గ్రంథములో దినవృత్తాంతములు 2వ గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు కోటలను సామాగ్రిని నిలువ చేయు పట్టణములను కట్టించెను. యూదా దేశపు పట్టణములలో అతనికి బహుధనము సమకూర్చబడెను. అతని క్రింది పరాక్రమశాలులు యెరూషలేములో కూడియుండిరి. చాలండి. యెహోషాపాతు అంతకంతకు ఏమయ్యాడు చెప్పండి? గొప్పవాడయ్యాడు. అంతకంతకు గొప్పవాడయ్యాడు. యెహోషాపాతు రాజుగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు అంతకంతకు ఎందుకు గొప్పవాడయ్యాడు? అతడు గొప్పవాడు కావటానికి కారణమేంటో పై వచనాలు మనకు కనబడుతున్నాయి కదండి. పోయిన వారములో చెప్పుకున్నాం. దేవుని మార్గములను అనుసరించే విషయంలో తన మనస్సును అతడు దృఢపరుచుకున్నవాడిగా దేవుని యొక్క ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధించటానికి అతడు కొంతమంది లేవీలను ఏర్పాటు చేసి వాక్యాన్ని బోధింపచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే యెహోషాపాతు కాలములో దేవుని వాక్యము వెదజల్లబడింది. యెహోషాపాతు కాలములో దేవుని వాక్యము వెదజల్లబడింది. ప్రియులారా, వాక్యము ఎక్కడికి వెళుతుందో, వాక్యము ఏ ప్రజల మధ్యకు వెళుతుందో, వాక్యము ఏ హృదయములోనికి వెళుతుందో ఆ హృదయం బాగుపడుతుంది. ప్రియులారా, ఎప్పుడు కూడా ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే నీ వాక్యములు వెల్లడి అగుటతోడని వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివిని పుట్టించును అని లేఖనాలు మనకు చెబుతున్నాయి. వాక్యము ఎంత శక్తివంతమైనదంటే ఎంత దుష్టత్వములో ఉన్న వ్యక్తినైనా, ఎంత పాపపు క్రియలలో జీవించే వ్యక్తినైనా మార్చగలిగిన శక్తి దేనికైనా ఉందంటే అది కేవలం దేవుని వాక్యానికి మాత్రమే ఉందండి. అందుకే
శక్తిగల వాక్యము అని అంటాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఒక్కసారి చదవండి ఆ మాటలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం అండి. అందుచేత ఏంటటండి? అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల ఎక్కడ? లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో ఏం చేయమన్నాడు? అంగీకరించండి అని అన్నాడు. లోపల ఏముందట? దుష్టత్వం ఉందట. మనిషి లోపల ఏముందట? విర్రవీగుచున్న దుష్టత్వము. ప్రియులారా, కల్మషము మనిషి హృదయములో ఉంది. మనిషి హృదయములో కల్మషం పోవాలంటే నీళ్లతో కడిగితే పోదండి. మనిషి హృదయములో ఉన్నటువంటి విర్రవీగుచున్న దుష్టత్వం పోవాలి అనంటే పెనాయిలతో కడిగితే పోదండి. మనిషిలో ఉన్న దుష్టత్వం పోవాలి, మనిషిలో ఉన్న పాపం పోవాలి, మనిషిలో ఉన్న విర్రవీగుచున్నటువంటి ఆ మలినం పోవాలంటే ప్రియులార కావలసిందేంటో తెలుసా? దేవుని వాక్యం. ప్రియులారా, వాక్యము మనిషిని కడుగుతుంది, వాక్యము మనిషిని శుభ్రపరుస్తుంది, వాక్యము మనిషి లోపల ఉన్న మలినాన్ని బయటికి తీసుకొస్తుంది. ఎందుకంటే ఈ వాక్యానికి ఎంత శక్తి ఉందో మనకు తెలుసు కదండి. ఒక్కసారి మళ్ళీ మనకు తెలిసిన వచనమైన మళ్ళీ చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఈ వాక్యము ఎక్కడికి వెళ్ళిపోతుందో, ఎక్కడెక్కడ ఉన్న వాటిని బయటికి తీసుకొస్తుందో చూడండి ప్రియులారా. ఎందుకనగా దేవుని వాక్యము ఎటువంటిదటండి? వాక్యములో ఏముంది చెప్పండి? సజీవం. సజీవమై ఏముంది? వాక్యములో బలముంది. బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను ఎలా ఉందట? వాడిగా ఉంది, పదునుగా ఉంది. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. వాక్యానికి ఉన్న పదును ప్రపంచంలో దేనికైనా ఉందా? ప్రతి దుష్టత్వాన్ని నరికివేయగలిగిన, ప్రతి పాపాన్ని తెంచివేయగలిగిన, ప్రతి దుష్టత్వమును తీసివేయగలిగిన ఒకే ఒక బలమైన శక్తివంతమైన ప్రియులార ఖడ్గమంటూ ఏదైనా ఉందంటే అదేంటి చెప్పండి? వాక్యము. ఇప్పుడు ఆ వాక్యము ఎక్కడికి వెళుతుందో చూడండి. ప్రాణ ఆత్మలను, కీళ్లను, మూలుగును ఏం చేస్తుందట? విభజిస్తూ వెళుతుంది. ఏమండి, వాక్యము ఎక్కడికెక్కడికి వెళుతుందో చూడండి. ప్రాణము లోపలికి వెళుతుంది, ఆత్మ లోపలికి వెళుతుంది, మూలుగుల్లోనికి వెళ్ళిపోతుంది, ఆ కీళ్లను విభాగిస్తుంది, ఆ విభాగము లోపలికి వెళుతుంది వాక్యం. ఎంత శక్తివంతమైనదండి! ఒక కీలు తీయాలి అనంటే, ఒక మూలుగు తీయాలి అనంటే ప్రియులారా ఒక్కసారి ఆలోచించండి. ఎంత పని జరగాలి, ఎన్ని ప్రియులారా మెటీరియల్ వాడాలి అక్కడ. కానీ ఏ మెటీరియల్ వాడకుండా దేవుని వాక్యం ఎక్కడికి వెళుతుందంటే ప్రాణాత్మలను, ఏవండి, ప్రాణాత్మలను, కీళ్ళు, మూలుగు విభజించునంత మట్టుకు దూరుచు అక్కడ లోపలికి వెళ్ళిపోతుంది. హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను ఏం చేస్తుందట? శోధిస్తుంది. అక్కడికి వెళ్ళిపోతుందండి వాక్యం. ఎంత శక్తివంతమైనదో ఒక్కసారి ఆలోచించండి. అంటే వాక్యానికి చోటిస్తే, వాక్యానికి నువ్వు అవకాశం ఇస్తే, వాక్యానికి నీ హృదయాన్ని తెరిస్తే, వాక్యానికి నువ్వు సాత్వికముతో దానికి నీవు అంగీకారం తెలిపితే ఎన్ని ఎన్ని రీతులుగా అది లోపలికి వెళ్ళి పనిచేస్తుందో ఆలోచించండి. అది వెళ్ళిపోయి హృదయం యొక్క లోతుల్లోనికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి పరిశోధిస్తుందట. ఎక్కడికి వెళ్ళి? హృదయం లోపలికి వెళ్ళి పరిశోధిస్తుందా? ఏంటది?
ఏ మలినం ఉంది, ఏ ఏ యొక్క దౌష్ట్యం ఉంది, అక్కడ ఏ పాపం ఉంది, అక్కడ ఏ అసూయ ఉంది, అక్కడ ఏ ద్వేషం ఉంది. ప్రియులారా వెతుకుతుందట, స్కాన్ చేస్తుంది వాక్యం వెళ్ళిపోయి. ప్రియులారా వాక్యానికి ఉన్న శక్తి ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. అందుకే యెహోషాపాతు కాలములో ప్రియులారా యెహోషాపాతు లేవీలను ఎంతో మందిని ధర్మశాస్త్రోపదేశకులను లేపి ప్రజలందరికీ దేవుని వాక్యాన్ని ప్రియులారా అతడు ఎప్పుడైతే ప్రకటించాడో చుట్టుప్రక్కల ఉన్న శత్రువులందరికీ భయం కలిగింది అని వాక్యంలో చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ పని జరిగించాడో ప్రియులారా ఆ వాక్యము ప్రజల మధ్యలో ఒక అద్భుతమైనటువంటి కార్యాలు చేసినట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. ప్రియులారా వాక్యం అంటే ఏదో నోటి నుండి వచ్చే మాట అనుకోండి, ఇది దేవుని నోట నుండి వచ్చిన శక్తివంతమైన మాట. ఈ వాక్యానికి ఉన్న శక్తి ప్రపంచ చరిత్రలో మరి దేనికి లేదు అనేటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. ఎందుకంటే అదృశ్యమైనటువంటి ఈ సృష్టిని దృశ్యమైనదిగా కనబడేదిగా చేసింది ఏంటో తెలుసా? దేవుని వాక్యం కదండి. వాక్యం. ఒకనాడు సూర్యుడు కనపడ్డాడా? చంద్రుడు కనపడ్డాడా? నక్షత్రాలు పదార్థంగా కనపడ్డాయా? భూమి పదార్థంగా కనబడిందా? చెట్లు పదార్థంగా కనపడ్డాయా? ప్రియులర కొండలు, ప్రియులర ఈ సృష్టిలో ఉన్న కనబడుతున్న సృష్టం కనబడని పదార్థాలవి, కనబడని అదృశ్యాలవి. అదృశ్యమైనది దేవుడు కలుగునుగాకని తన నోటి మాటతో పలకగానే ఆ మాట వెళ్ళి పదార్థాన్ని సృష్టించి ఈ సృష్టిలో కనబడే పదార్థంగా మన కళ్ళ ముందు దృశ్యమైనవిగా ఉంచిందంటే ఆయన వాక్యానికి ఉన్న శక్తి ఎంత ఉన్నతమైనది, ఎంత బలమైనదో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఎంత బలమైన వాక్యం అది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే మనుషుని యొక్క హృదయము లోపలికి వెళ్ళి హృదయములను ఏం చేస్తుందట? అది శోధిస్తుందట, శోధిస్తుంది. ఏముంది ఈ హృదయంలో? పలానా రతన్రాజు హృదయంలో ఏముంది? పలానా ఇదిగో వ్యక్తి యొక్క హృదయంలో ఏముంది? పలానా ఆమె హృదయంలో ఏముంది? శోధిస్తుంది, శోధిస్తుంది. ఎక్కడ ఉన్నా దాన్ని బయటకు తీసుకొస్తుంది. అది వాక్యానికి ఉన్నటువంటి శక్తి అండి. అది వాక్యానికి ఉన్నటువంటి విధానం అండి ప్రియులారా. ఎంత బలమైన వాక్యం! ఆనాడు యెహోషాపాతు తన రాజ్యమంతా ఏం చేశాడు చెప్పండి? ప్రకటింపచేశాడండి, ప్రకటింపచేశాడు. వాక్యము విలువ తెలిసిన నిజంగా దేవుడు ఎంత ఆనందపడి ఉంటాడు కదా. ఒక రాజు, ఒక అధికారి సింహాసనం మీద కూర్చొని రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి అని ప్రియులారా ఆలోచించవలసిన వాడు రాజ్య పరిపాలన కంటే ముందు మానవ హృదయాలలో ఉన్న చెడును తీసివేయటానికి వాక్యాన్ని ప్రకటింప చేస్తున్నాడు అనంటే దేవుడు ఎంత ఆనందించాడో ఆలోచించండి. అందుకే అలా దేవుని పనిలో ఒక రాజు ముందుకు కొనసాగాడు కనుక ప్రియులారా అతడు అంతకంతకు ఏమయ్యాడు చెప్పండి? గొప్పవాడైనట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఎవరండి గొప్పవారు? ఈ భూమి మీద గొప్ప 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 అని మనం చెప్పుకుంటున్నాం. ఏమున్నాయండి ఈ భూమి మీద? ఏం గొప్పలు ప్రియులారా? డబ్బు గొప్ప, ఆస్తులు గొప్ప, పేరు గొప్ప, ఏముంది చెప్పండి? ఈ గొప్పలన్నీ కూడా మనం చనిపోతే ఇవి ఎందుకు పనికి రాకుండా మూసుకుపోయే గొప్పలండి ఇవి. ప్రియా దేవుని పిల్లలారా, దేవుడిచ్చే గొప్ప వేరు, దేవుడి ద్వారా కలిగే గొప్ప వేరు. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు, ఇస్సాకు దేవుని యొక్క సన్నిధిలో బ్రతుకుతూ దేవుని దృష్టిలో జీవిస్తూ అతడు ప్రియులారా విత్తనము వేసి అతడు 100 ఫలము పొంది అతడు ఎంత గొప్పవాడయ్యాడో తెలుసా? ఒక్కసారి ఆది కాండములోనికి వద్దాము రండి ప్రియులారా. లేఖనాలలో మనము చూస్తే ఆది కాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. చాలండి
ప్రియులారా, ఇక్కడ ఇస్సాకు కూడా గొప్పవాడుగా కనబడుతున్నాడు. ఎక్కడ? గెరారు దేశములో. గెరారు దేశములో ప్రియులారా, ఇతడు ఫిలిస్తీన్ల మధ్యలో విత్తనం వేశాడండి. అప్పటికే పంటలు సరైన విధానములో పంటలు పండటం లేదు, చాలా వేదనకరమైన స్థితిలో ఉన్నారు. అయితే ఇస్సాకు దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు విశ్వాసము కలిగి, వాక్యాన్ని అనుసరిస్తూ నడుస్తూ బ్రతుకుతున్నాడు గనక అతడు విత్తనము వేసినప్పుడు అతడు వేసిన విత్తనము ఎన్నంతలుగా ఫలించిందండి? 100 అంతలుగా ఫలించింది. ఆగిపోయిందా ఆ ఫలం? ఆ ఫలం ఆగిపోయిందా? అంతకంతకు ఏమవుతున్నాడు అతడు? ప్రియులారా, అభివృద్ధి చెందుతూ గొప్పవాడైనట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవుడిచ్చే గొప్ప, దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చే దీవెన అలా ఉంటుంది ప్రియులారా. మనుషుడు తనంతటికు తానేదో నేను గొప్పవాడని అని అనిపించుకోవాలి అని తన సొంత ప్రయత్నాలు చేయటం కాదు. ఎవరి చేత మనము గొప్పవారం అనిపించుకోవాలి అని అంటే పరలోకమందున్న దేవుని చేత. మనుషుల మెప్పు కాదు మనకు కావలసింది. ఎవరి మెప్పు కావాలి మనకు? దేవుని మెప్పు మనకు మేలు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై అతడు రాజ్యములో ఎంతటి వాడయ్యాడు? మళ్ళీ చదవండి ఆ వచనాన్ని బైబిల్ గ్రంథములు. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు ఏవండి కోటలను సామాగ్రిని నిలువ చేయు పట్టణములను కట్టించెను. యూదా దేశపు పట్టణములలో అతనికి బహుధనము సమకూర్చబడెను. అతని క్రింది పరాక్రమశాలులు యెరూషలేములో కూడి ఉండిరి. చాలండి. ఇక మీరు అక్కడి నుంచి చూస్తే యెహోషాపాతు దేవుని పని చేశాడు. ఇప్పుడు యెహోషాపాతు యొక్క రాజ్యములో కార్యాలు ఎవరు జరిగిస్తున్నారంటే దేవుడు జరిగిస్తున్నాడు. ప్రియులారా, గమనించండి, ఇక్కడ ముందు ఎవరు పని చేశారు? ముందు ఎవరు పని చేశారు? ఏవండి, ఒక మనిషి దేవుని పనిలో దిగాడు. ఆ మనిషి యొక్క అవసరతలన్నీ కూడా ఎవరు తీరుస్తున్నారు చెప్పండి? దేవుడు తీరుస్తున్నాడు. ప్రియులారా, మనం ఎటువంటి వాళ్ళమంటే మనం దేవునికి ఎందుకు ఉపయోగపడం? దేవుని పని చెయ్యం, దేవుని పనిలో పాలిపాగస్తులం కాం. కానీ దేవా నిండారులుగా నన్ను దీవించు ప్రవ్వా అని అంటాం. ఏవండి, అయ్యా నీ దీవెనలు కుమ్మరించేసేయ్. ఎట్లాగో తెలుసా? ఆకాశపు వర్షం పడిపోవాలంతే. ఏం పడిపోవాలట మన మీదకి? ఏవండి, ఆకాశపు తూములు ఇప్పేసేయాలట. దేనికోసం? నిన్ను ఏం చేసావని నిన్ను దీవించాలి దేవుడు? ఏం చేసావు దేవుని కోసం నిన్ను దీవించాలి? ఆకాశపు దీవెనలు కుమ్మరించేసేయాలా? ఏవండి, 1 ఎకరం పొలం ఉంటే నిన్ను ఆపలేం, 1 లక్ష రూపాయలు ఉంటే నిన్ను ఆపలేం, నీ ఇంట్లో ప్రియులారా సమృద్ధిగా ఆహారం ఉంటే నిన్ను ఆపలేం. ఇప్పుడు ఇంకా ఆకాశపు ఆకిండ్లో కురిపిస్తే ఇంకా ఆపుతామా? ప్రార్థనకు వస్తావేక? దేవుని కొరకు బ్రతుకుతారా మనిషి? ఒకసారి ఆలోచించండి. మనం దేవుని కోసం ఏం పని చెయ్యం, దేవునికి ఏమి ఇవ్వం, దేవుని పనిలో పాలు పంపులు పొందాం. కానీ మనం ఏం ప్రార్థన చేస్తామంటే, ప్రభువా నన్ను దీవించు, నా కొడుకుని దీవించు, నా కూతురుని దీవించు, నా మనవళ్ళని దీవించు, అయ్యా తరతరాలు దీవించయ్యా. ఏంటండి మన ప్రార్థన? ప్రియులారా, దేవుని యొక్క వాక్యము వింటున్న మన జీవితాలలో దేవుడు దీవించేవాడు కాదని నేను అనను, దేవుడు ఆస్వాదించేవాడు కాదని నేను అనను. కానీ ఎలా మనము దీవించబడాలి అని అంటే, మనము దేవుని పనిలో దిగితే దేవుడు మన అవసరతలన్నీ తీరుస్తాడు. వాక్యం చెబుతుంది కదా, ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మొదట నా రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకేం కావాలో మీరు అడగక మునిపే మీ అక్కరలన్నీ ఎవరికి తెలుసు? పరలోకమందున్న మన తండ్రికి తెలుసా? తెలుసు కదండి. తెలిసినప్పుడు నువ్వు నేను చేయవలసిన పని, ఇదిగో దేవుడు నన్ను ఈ స్థానములో ఉంచాడు, ఈ పని నేను చెయ్యాలి, ఈ పని నేను చేస్తే దేవుడు తప్పకుండా నా పని చేస్తాడు
అనే విధానంలోనికి రావాలి. మనం దేవుని పని చేయకుండా దేవుడు మనకేదో చెయ్యాలని కోరుకోవటం స్వార్థపూరితమైన భక్తి కాదంటారా? అది వాక్యం వింటున్న ప్రియులారా, యెహోషాపాతు ఎప్పుడైతే రాజ్య పరిపాలనలోకి వచ్చాడో, ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో, ఎప్పుడైతే సింహాసనం మీద కూర్చున్నాడో, ఎప్పుడైతే రాజుగా ప్రకటించబడ్డాడో, అతడు దేవుని ఆజ్ఞలను అనుసరించాడు, దేవునికి భయపడుతున్నాడు, దేవుని కొరకు బ్రతకాలని తన మనసును దృఢం చేసుకున్నాడు. ప్రజలను దేవుని వాక్యంతో నింపాలని లేవీలను పోగు చేసి వారందరికీ కూడా దేవుని వాక్యాన్ని ప్రకటింపచేశాడు. అప్పుడు దేవుడు అంతకంతకు అతన్ని అభివృద్ధి చేశాడు, తన రాజ్యాన్ని అభివృద్ధి చేశాడు, తన రాజ్యాన్ని ఆశీర్వాదకరంగా చేశాడు. తన రాజ్యములో పరాక్రమశాలులేంటి, యుద్ధశాలులేంటి, ప్రియులర ధర్మ విషయంలో ఏంటి, ఆ రాజ్యములో ప్రతి అవసరతను కూడా దేవుడు సమృద్ధిగా కలిగించినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేవుని పనిలో మనం ఉన్నప్పుడు మన పనిలో దేవుడు ఉంటాడు. మనము దేవుని పని చేస్తున్నప్పుడు దేవుడు మన పని చేస్తాడు. మనము దేవునికి ఉపయోగపడే పాత్రగా ఉంటే దేవుడు మనకు ఉపయోగపడతాడు. ప్రియులారా, అలా కాకుండా ఒకవైపు నుంచే మనము ఆలోచిస్తే, ఒకవైపు నుండే మనము దేవుని నుండి ఏదో కోరుకుంటే అది దేవునికి ఇష్టమైనటువంటి విధానం కాదని నేను మీకు తెలియచేస్తున్నాను. రాజైతే ఏంటండి, దేవునికి సంతోషాన్ని కలిగించే కార్యాలు ఇదిగో ఇతడు చేస్తున్నట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున వాక్యము వింటున్నటువంటి మనందరము కూడా పని కలిగి ఉన్నాం. ఈ విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. పని చెయ్యవలసిన వారమై ఉన్నాం, పని చెయ్యవలసిన వారమై ఉంటున్నాం. ఏదో రావటం, కాసేపు కూర్చోవటం, కాసేపు అలా విని వెళ్ళిపోవటం కాదండి. దేవుని పని దేవుడు మన చేతి నిండా పెట్టాడు. ప్రియులారా, ఈ పని చేయవలసిన బాధ్యత ఎవరిదనుకుంటున్నారు? సంఘానిది. కోత విస్తారముగా ఉన్నది, కోత విస్తారముగా ఉంది. కోత కోయవలసినటువంటి వారెవరు? ప్రియులారా, ఇదిగో మనమేనండి. కోత కొరకు పని వారిని పంపమని అడగమంటున్నాడు. ప్రియా దేవుని పిల్లలారా, ఏది మన పనేది? ప్రార్థన పనేది, వాక్యపు పనేది, సంఘ పనేది, పరిచర్య పనేది, ఆధ్యాత్మికమైన జీవితంలో సంఘములో మనం ఎవరికి ఉపయోగపడుతున్నాం, దేనికి ఉపయోగపడుతున్నాం? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, ఎందుకు ఉపయోగపడుతున్నాం చెప్పండి మనం? ప్రియులారా, ఉపయోగపడని వారిగా కాదు, ఉపయోగపడే పాత్రలుగా మనము బ్రతికితే ప్రియులారా, మన యొక్క అవసరాలేంటో, మన జీవిత విధానములో మనకు ఏం కావాలో దేవుడు తప్పక దయచేస్తాడు అనే విషయం ఇదిగో యెహోషాపాతు జీవితంలో మనము చూస్తున్నాం. యెహోషాపాతు యూదా రాజ్యానికి రాజయ్యాడు, అధికారము కలిగిన వాడయ్యాడు, దేవుని పని మొదలుపెట్టాడు. ప్రియులారా, ఇప్పుడు దేవుడు అతన్ని ఎంతగా దీవిస్తున్నాడు? ధనము విషయంలో దీవించాడు. ప్రియులారా, ఆరోగ్య విషయంలో దీవించాడు, పనివారి విషయంలో దీవించాడు, సైన్యము విషయంలో దీవించాడు, ప్రియులారా సామాగ్రి విషయంలో దీవించాడు, ప్రాకారము కలిగిన కోటలు కట్టే విషయంలో ప్రియులారా అతడు దీవించబడినట్లుగా లేఖనాలలో మనము చూస్తూ ఉంటున్నాం. ఈ దినము దేవుని యొక్క సన్నిధానములో ఉంటున్న మనం ఈ విషయాలన్నీ కూడా మనము అర్థం చేసుకోవాలి. ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది దేవుడు మనల్ని దీవించటానికి. ఆ క్రమములోనే మనము వెళ్ళాలి కానీ మన క్రమం తీసుకెళ్ళి దేవుడు ముందు పెట్టి ఇట్లా నువ్వు నన్ను దీవించాలి, ఇట్లా నువ్వు నన్ను ఆస్వాదించాలి అని అనకూడదు. దేవుని పద్ధతిలోనికి మనం వెళ్ళాలి కానీ మన పద్ధతిలోనికి దేవుడిని తీసుకొచ్చేవారిగా మనము ఉండకూడదు. యెహోషాపాతు జీవితములో ప్రియులారా అతడు ఎన్ని ఆధ్యాత్మికమైనటువంటి విధానములు అతడు ముందుకు వెళుతున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. ఒక మాట ప్రియులారా, అతని గురించి మనము చదువుకుంటే అక్కడ వ్రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంగతి మీకు తెలియచేస్తాను. 17వ అధ్యాయం చూడండి. వాక్య భాగములు మనము చూస్తే 17వ అధ్యాయము అతడు చేస్తున్నటువంటి పనిలో ప్రియులారా ఏం జరుగుతుందో మనము చూస్తాం. 5-6 వచనాలు చదవండి. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును ఏం చేశాడు? స్థిరపరిచెను.
యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి, అతనికి ఐశ్వర్యమును ఆ ఘనతయు మెండుగా కలిగి. ఏం తక్కువైంది? తక్కువ చేశాడు దేవుడు? దేవుని పనిలో ఉన్న యెహోషాపాతుకు తక్కువ చేశాడా? చేయలేదండి. మెండుగా దీవెనలు కుమ్మరించబడ్డాయా లేదా? మెండుగా దీవించాడా లేదా దేవుడు? మెండుగా ఆశీర్వదించాడా లేదా దేవుడు? ప్రియ దేవుని పిల్లలారా, మనము దీవించబడకపోవటానికి కారణం ఒకటేనండి, మనం దేవుని పనిలో లేం. అంతే. అన్ని పనులు చేస్తాం మనం, అన్నిటిలో పాలు పంపులు పొందుతాం, కానీ ఇందులో పాలు పంపులు పొందాం మనం. అందుకే వాక్యం చెబుతుంది, మనుషులంగా ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడట, మనము అన్ని విషయాలలో, అన్ని పనులలో, అన్ని కార్యాలలో ముందుకెళ్తున్నామట. దేవుని కార్యాల దగ్గరకు వచ్చేసరికి ఏమైపోతున్నామంటే మనం వెనుకబడిపోతున్నాం. ఏముందిలే, పాస్టర్ గారే చూసుకుంటాడు, ఆయనే ప్రార్థన చేసుకుంటాడు, ఆయనే పాటలు పాడతాడు, ఆయనే చాపలేసుకుంటాడు, ఆయనే పరిచర్య చేసుకుంటాడు, ఆయనే బోధించుకుంటాడు, అన్నీ ఆయనేనా? ప్రియులారా, మరి నువ్వు చేసేదేంటి? ఎందుకు దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు? మనందరినీ రక్షించుకోవటంలో దేవుని ఉద్దేశం ఏంటి? అన్ని దైవజనుడు చేస్తే నువ్వేం చేస్తా? వచ్చి కూర్చొని కాసేపు 4 మాటలు విని వెళ్ళిపోతావా? నీకు పని లేదా? పని లేదా? ఒక్కసారి ఆలోచించండి. పోయిన శుక్రవారం హగ్గయి గ్రంథాన్ని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు పని ఉందా లేదా అండి? వాళ్ళకి పని ఉంది, కానీ దేవుని పని మరిచిపోయి వాళ్ళు ఏ పనుల్లో పడిపోయారు? వాళ్ళు సొంత పనుల్లో పడిపోయారు. అందుకే ప్రవక్త వెళ్ళి హెచ్చరిక చేయవలసి వచ్చింది కదండి. ప్రియులారా, గ్రహించండి, మనము లోక సంబంధమైన పనులలో నీకు ప్రియులారా ఎటువంటి బాధ్యత ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ప్రభువుని నమ్మిన తర్వాత దేవుని పనిలో మాత్రం తప్పనిసరిగా నేను బాధ్యుడను, నా పని నేను చెయ్యాలి అని ఎప్పుడు అడుగులు ముందుకు వేస్తావో దేవుడు కూడా నిన్ను దీవించటానికి అడుగులు ముందుకేస్తాడు. ప్రియులారా, నువ్వు ఎంత ముందుకు వస్తావో దేవుడు కూడా అంత ముందుకు వస్తాడు నిన్ను దీవించటానికి. నువ్వు ఎంత వెనుకబడిపోతావో దేవునిలో, దేవుడు కూడా నీకు దూరంగా వెళ్ళిపోతాడంతే. ప్రియులారా, కాబట్టి యెహోషాపాతు రాజైనప్పటికీ కూడా అతడు దేవుని చిత్తములో ఎలాగో ఒక క్రమములో వెళుతున్నాడో ఒక్కసారి ఆలోచించి మంచి పాఠాలు నేర్చుకొని మనము కూడా మంచి విషయాలలో ముందుకడుగులు వేస్తూ దేవుని పనిలో సహాయపడుతూ దైవ ప్రణాళికను పొందుకొని దేవుని యొక్క దీవెనకరమైన హస్తాల క్రింద పెరగటానికి ఇష్టపడదాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రియులారా, మరికొన్ని సంగతులు మనం వచ్చే వారం చెప్పుకుందాం. యెహోషాపాతు రాజుగా ఉన్నాడు, కానీ అతడు ఆధ్యాత్మికమైన విషయాలలో ఎటువంటి పట్టుదల కలిగిన వాడిగా ఒక మంచి విధానములో అతడు అడుగులు ముందుకు వేస్తున్నాడు. వాక్యములో నుండి మనము చూస్తున్నాం. అవును ప్రభువా, నిజమే నాయన, నా జీవితములో అన్ని విషయాలలో నేను పాలు పంపులు పొందుతున్నాను, కానీ నీ పని దగ్గరకు వచ్చేసరికి వెనుకంజ వేస్తున్నానయ్యా. నేను పరిచర్య చేయలేకపోతున్నాను నాయన, పాలు పంపులు పొందలేకపోతున్నాను, ఆత్మ సంబంధమైన విషయాలలో వెనుకబడిపోతున్నాను. ఆశీర్వాదం కావాలంటున్నాను, దీవెన కావాలంటున్నాను, కానీ అది ఎలా పొందుకోవాలో నాకు అర్థం కావటం లేదు. నాయన, ఈరోజు యెహోషాపాతు జీవితములో నుండి మీరు నేర్పించిన ఈ మాటలను బట్టి నాకు అర్థమయ్యింది. తండ్రి, ఇవి కేవలం మాటలుగా మిగిలిపోకూడదు, కానీ ఇవి నా జీవితంలో కార్యాలుగా కార్యసిద్ధి కలిగించాలని నేను కోరుకుంటున్నానని మనం తీర్మానం చేసుకోవాలి. ప్రియులారా, వాక్యపు యొక్క శక్తి చాలా బలమైనది. ఈ బలమైన వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళి నిన్ను పరిశోధిస్తుంది, నన్ను పరిశోధిస్తుంది. నా కొరకు నువ్వేం చేస్తున్నావు, నా కొరకు నువ్వేం చేస్తున్నావు, నా కొరకు నువ్వేం చేయగలుగుతున్నావని వాక్యం మన హృదయాలను పరిశీలిస్తుండగా, మన హృదయాలను ఇదిగో శోధిస్తుండగా, ప్రభువా, ఈ పని కొరకు నేను రెడీగా ఉన్నానయ్యా, నీ సన్నిధానములో ఈ పని చేయుటకు నేను సిద్ధంగా ఉన్నాను. నిన్ను నీవు దేవునికి అప్పగించుకుంటున్నావా? ప్రియులారా, నీ కొరకు నా కొరకు సిలువలో
ఆఖరి బొట్టు వరకు రక్తము చిందించటానికి యేసయ్య వెనుకాడలేదు. ఆయన మేకులు కొట్టించుకోవటానికి వెనుకాడలేదు. తలలో ముళ్ళ కిరీటం పెట్టించుకోవటానికి వెనుకాడలేదు. నీ కొరకు తన దేహమంతా అర్పించుకోవటానికి వెనుకాడలేదు ఆయన. మరి మనం ఎందుకు వెనుకాడుతున్నాం? ఆయన పనిలో, ఆయన విషయాలలో ఎందుకు మనం వెనుకంజ వేస్తున్నాం? ఎందుకు చాలా తేలిక తీసుకుంటున్నాం ఈ విషయాలు? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా, పరిశీలన చేయండి. ప్రభు బల ఎందుకు రాబోతున్నాం? ఆయన యొక్క రక్త మాంసాల్లో పాలు పంపులు పొందబోతున్నాం. మన స్థితి ఎలాగుంది ఆలోచన చేద్దాం ప్రియులారా. అందరము కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ కూడిన వారిలో ఎవరు బలహీనులుగా ఉన్నారో వారిని బలపరచండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఆత్మరక్షణ లేనివారు ఆత్మరక్షణ కలిగి నిత్య జీవాన్ని సంపాదించుకొనుటకు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. బలపరచండి, దీవించి ప్రతి ఒక్కరిని పంపించమని ప్రార్థన చేస్తూ, మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి.